నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం శుభపరిణామమన్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో అండగా ఉంటామని వెంకయ్య భరోసా. 2017-18 బడ్జెట్లో కొత్త పథకాలకు ఏపీ సర్కారు ప్రాధాన్యం. నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ సుజల స్రవంతికి నిధుల కేటాయింపు. రక్షిత అటవీ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి పనులు ఆపాలన్న హరిత ట్రైబ్యునల్. 2016లోనే నిలిపివేశామన్న తెరాస సర్కారు. జాతీయ ఆరోగ్య విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ఉద్యోగులకు 2% అదనపు డిఏ పెంపు. న్యాయమూర్తుల ఎంపికకు విధాన ప్రక్రియ ఖరారు చేసిన కొలీజియం. కేంద్రం ప్రతిపాదించిన జాతీయ భద్రత నిబంధనకు అంగీకారం. గోవాలో నేడు బలపరీక్ష ఎదుర్కోనున్న పారికర్ సర్కారు. 10 ఏళ్ల తర్వాత పంజాబ్లో కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. భారత్ ఆసీస్ మధ్య నేటి నుంచి రాంచీ వేదికగా 3వ టెస్టు. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోన్న కోహ్లీ సేన. ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ఎట్టకేలకు చట్టబద్దత లభించింది. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు అదనపు సాయం అందించడం సహా పోలవరం ప్రాజెక్టు ఖర్చు మొత్తాన్ని భరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది శుభ పరిణామమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే తరహాలో రైల్వే జోన్, నియోజకవర్గాల పునర్విభజన వంటి డిమాండ్లు నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో ఎన్డీఏ సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపించిన వేళ గతేడాది సెప్టెంబర్ 7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి బుధవారం కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అందిస్తున్న మొత్తానికి సమానంగా ఆంధ్రప్రదేశ్కు విదేశీ ఆర్థిక సాయం రూపంలో 5 ఏళ్ల పాటు అదనపు సాయం చేయడం ప్యాకేజీలోని ప్రధాన అంశం. ప్రత్యేక హోదా రాష్ట్రాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 90% గ్రాంటు ఇస్తుండగా ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు 60% మాత్రమే వస్తోంది. రెండింటి మధ్య ఉన్న 30% వ్యత్యాసానికి సమానమైన మొత్తాన్ని కేంద్రం విదేశీ ఆర్థిక సాయం రూపంలో అందించనుండగా 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. తద్వారా రాష్ట్రానికి ఏటా 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు అదనపు ఆర్థిక మద్దతు దక్కుతుంది. 2015-20 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలను కేంద్రమే పూర్తిగా చెల్లిస్తుంది. అటు పోలవరం విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జాతీయ ప్రాజెక్టుకు 60-40 నిష్పత్తిలో మాత్రమే నిధులొచ్చే అవకాశమున్నా 2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరానికయ్యే ఖర్చును 100% భరించేందుకు కేంద్రం అంగీకరించింది. విభజన చట్టం హామీల మేరకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు 10,461 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసినట్లు కేంద్రం ప్రకటించింది. 2014-15లో 4,403 కోట్లు, 2015-16లో 2,000 కోట్లు, 2016-17లో 4,058 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలను కేంద్రమే తిరిగి చెల్లించడం వల్ల మూలధన వ్యయానికి మద్దతిచ్చినట్లవుతుందని కేంద్రం పేర్కొంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయపడింది. కేంద్రం అందించే ఆర్థిక సాయంతో పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగవంతమై రైతులకు త్వరగా సాగునీటి సౌకర్యం అందుతుందని, తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని కేంద్రం వివరించింది. ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలపడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు అండగా ఉన్నామనే భరోసాను కేంద్రం మరోసారి కల్పించిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజలంతా ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు చెప్పాల్సి ఉందని ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే లాభం వస్తుందో అదంతా కూడా ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీలో సరిపోతూ ఉంది. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఇక మనం ఆలోచించవలసిన అవసరం లేదు. దీని నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనీవే అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. దాంట్లో కరెక్ట్గా ప్యాకేజ్ చేసుకుంటే ఇండస్ట్రీస్కి ఏమి ఇవ్వాలి ఏమిటి అనేది అక్కడ ముఖ్యమంత్రి గారు, అక్కడ క్యాబినెట్ కరెక్ట్గా డెసిషన్ తీసుకొని కరెక్ట్గా కనుక ముందుకు వెళ్ళిపోతే ఇక మన అభివృద్ధికి ఎక్కడా కూడా ఆటంకం అనేది జరగదు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత లభించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఇది ఒక శుభ పరిణామం. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. ఏదైనా సరే సయోధ్యతోనే సాధ్యం అవుతాయి. అట్లా కాకుండా ఘర్షణ వైఖరైతే నష్టపోయేది రాష్ట్రం. ఏదైతే 1 by 1 మనం అనుకున్నట్టునే సాధించుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీ కూడా ఒప్పుకున్నారు. అవన్నీ కూడా వస్తే మనం అనుకున్న ప్రకారం ముందుకు పోయే అవకాశం వస్తుంది. అది కూడా తొందరలోనే వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు మరింత సాయం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. మొత్తం మీద ఈ సమస్యకు పరిష్కారం దొరికినందుకు నాకైతే వ్యక్తిగతంగా సంతోషంగా ఉంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి ప్రత్యేక రాష్ట్రము. ఎందుకంటే అనేక విషయాల్లో దానికి ఆ రోజు అన్యాయం జరిగింది కాబట్టి ఈ సహాయం అవుతుందో అది దీంతో ఆగిపోయేది కాదు, నిరంతరం కొనసాగే ప్రక్రియ. ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహాయం అనే కేంద్ర ప్రభుత్వం వైఖరి అవుతుందో అది రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుంది. నవ్యాంధ్రలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ను భారీగా తీర్చిదిద్దిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకాలకు ఇందులో నిధులు కేటాయించింది. నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ సుజల స్రవంతి వంటి పథకాలకు వార్షిక పద్దులో ప్రాధాన్యమిచ్చారు. సంక్షేమానికి నిధులు పెంచడం సహా కొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన నిరుద్యోగ భృతికి ఈసారి ఏపీ బడ్జెట్లో చోటు కల్పించారు. ఇందుకోసం 500 కోట్లు కేటాయించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం ఖరారు చేయనుంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి 200 కోట్లను కేటాయించారు. తెదేపా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన మరో పథకం అన్న క్యాంటీన్లు. దీనికి ఈసారి బడ్జెట్లో 200 కోట్లు దక్కాయి. పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టారు. ఇందుకోసం 101.9 కోట్లు కేటాయించారు. ఐటీ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 100 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. నివాసాలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి 100 కోట్లు, ఉపాధి హామీ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 87.7 కోట్లు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకునేందుకు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 60 కోట్ల నిధులు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉపకార వేతనాలు అందించేందుకు వివిధ పథకాలు అమలు చేసేందుకు 695 కోట్లు కేటాయించారు. మచిలీపట్నం పోర్టుకు ప్రాధాన్యతనిస్తున్న ఏపీ సర్కారు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఏడీఏను ఏర్పాటు చేసి దానికి 50 కోట్లు కేటాయించింది. వ్యవసాయ భూముల్లో బోర్లు వేసే ఎన్టీఆర్ జలసిరికి 44 కోట్లు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్కు 40 కోట్ల కేటాయింపులు చేశారు. జనాకర్షణకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆర్థిక సంస్కరణల ఫలాలు అట్టడుగు స్థాయికి చేరేలా ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ రూపొందిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో పూర్తి సమతూకంతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుని అభినందించిన చంద్రబాబు ప్రస్తుత బడ్జెట్ ద్వారా అన్ని వర్గాలు సహా అన్ని రంగాలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పేద వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా రూపొందిన ఈ బడ్జెట్ భవిష్యత్తులో రాష్ట్రం 12 నుంచి 15% వృద్ధి నమోదు చేసేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. సంక్షేమానికి పెద్దపీట వేశామన్న ముఖ్యమంత్రి తొలిసారి నిరుద్యోగ భృతి కల్పించడం సహా బీసీలకు, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక ఉప ప్రణాళికకు నిధులు పెంచామని చెప్పారు. పేదవాళ్లందరికీ గృహ సదుపాయం కల్పిస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో కూడా రాబోయే 2 ఏళ్లలో 10 లక్షల ఇళ్లు మొత్తం 2.5 years 10 lakh హౌసెస్ కడతాం. అదే మరిగా బీసీస్ మాత్రం అవసరమైతే ఇంకా కొంత డబ్బులు ఖర్చు పెడతాం. నా కమిట్మెంట్ టువర్డ్స్ బీసీస్ ఇది ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ఛార్జ్ అది. అదే మరి కాపులది కూడా రిపోర్ట్ వస్తాయి. అది కూడా డెఫినెట్ గా రిజర్వేషన్స్ పెట్టడం, బీసీలకు ఎఫెక్ట్ లేకుండా కాపులకు రిజర్వేషన్లు పెడతాం. అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా స్కాలర్షిప్లే కాకుండా విదేశ విద్యకే కాకుండా ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎవరైనా కావాలంటే మార్జినల్ మనీ అవన్నీ ఇవ్వడానికి ఫస్ట్ టైం తీసుకొచ్చాం. ఈ రోజు మీరు బడ్జెట్ చూసి అన్ని కూడా మంచి ఎక్సర్సైజ్ చేసి ఏదైతే ప్రభుత్వం యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రిపేర్ దిస్ బడ్జెట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18 వార్షిక బడ్జెట్లో గణాంకాలు యావత్ రాష్ట్రం ఆశ్చర్యపోయేలా ఉన్నాయని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అప్పులు ఎక్కువగా తీసుకునేందుకే జీఎస్డీపీ వృద్ధి రేటును ఎక్కువగా చేసి చూపారని అన్నారు. 11.61%తో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టిన జగన్ వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ప్రగతి కనబరిస్తేనే అభివృద్ధి చెందినట్లని వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో ఐఎంఎఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. దేశం మొత్తం 3.1% యావరేజ్గా ఉన్న పరిస్థితుల్లో ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా 7.1% నమోదు చేస్తే మన న్యాచురల్గా ఆంధ్రప్రదేశ్ 11.61% నమోదు చేసింది అని అంటే ప్రపంచంలో నెంబర్ 1 స్టేట్ ఇవాళే ఉన్నాం మనం.
మరి 2022 ఎందుకు, 2029 ఎందుకు, 2050 దాకా కూడా ఎందుకు? జలవనరుల సమాచార నిర్వహణ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సైబర్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకొచ్చిన మాస్టర్ కార్డు సంస్థ విశాఖలో ఆవిష్కరణల అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దగదర్తి విమానాశ్రయ నిర్మాణ సంస్థతోనూ చర్చించిన చంద్రబాబు నిర్మాణం మొదలుపెట్టిన 18 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. జియో వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసి జలవనరుల తాజా సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అందించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఒప్పందం చేసుకుంది. ఇస్రో ఆధ్వర్యంలోని ఎన్ఆర్ఎస్ఏ భూమిలో తేమ శాతం ముందే గుర్తించి మొక్క పెరిగేందుకు ఉపకరించే స్థాయిలో ఉందా, మొక్క ఎండిపోయే పరిస్థితి ఉందా అన్నది ముందే రైతులకు సమాచారం ఇస్తుంది. రాబోయే రోజుల్లో వర్షాల ప్రభావం ఎలా ఉంటుందో కూడా వెల్లడిస్తుంది. ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కీలక ఒప్పందాల అనంతరం వాతావరణ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఒక పక్క సెటిలైట్ మ్యాప్స్, ఇంకొక పక్క ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంకొక పక్క మెషిన్ లెర్నింగ్ కానీ ప్రోగ్రామ్స్ కానీ తయారు చేసుకుని రియల్ టైం గవర్నెన్స్లో ఏమేమి చేయాలన్నా అవన్నీ చేయడం కోసం ఒక కీలకమైన ఒప్పందం చేసుకున్నాం. ముందు అది ఇరిగేషన్తో స్టార్ట్ అవుతుంది, దానిపైన అగ్రికల్చర్ కూడా స్టార్ట్ అవుతుంది. 2 నెలలు ఒక టైం కూడా ఇచ్చాను వాళ్ళకు. 2 నెలల లోపల మళ్ళీ ఒకసారి కూర్చోవాలి. అంతలోపల ఏం చేశారు చూసుకుని ఈ 3 పద్ధతిలో లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తాం. మాస్టర్ కార్డ్ గ్లోబల్ సీఈఓ అజయ్ బోంగాతో చంద్రబాబు చర్చలు జరిపారు. పుట్టే ప్రతి బిడ్డ వివరాల నుంచి క్రయ విక్రయాలు జరిపే భూముల సమాచారాన్నంతటినీ ఆన్లైన్లో పెడుతున్నందున ఏపీకి సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యమైన అంశంగా మారిందని సీఎం వారికి వివరించారు. అమెరికాలో సైబర్ సెక్యూరిటీ సెల్ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన ఈ సంస్థ అదే తరహా సాంకేతిక పద్ధతులు ఇక్కడా పరిచయం చేసేందుకు అంగీకరించింది. ఒప్పందం చేసుకున్న 18 నెలల్లో నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయాలని మలేషియాకు చెందిన ఏవియేషన్ సంస్థ స్కైపార్క్ బిజినెస్ ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు. దేశంలోని 2వ అతిపెద్ద లాజిస్టిక్ కార్గో హబ్గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని, చెన్నైకు దగ్గరలో ఉండడం, నెల్లూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నందున దగదర్తి విమానాశ్రయానికి భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉంటుందని సీఎం వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన సిటీ బ్యాంక్ ఫౌండర్ సీఈఓ జెర్రీరావు రాష్ట్రంలోని అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఉన్న ఆసక్తి వెల్లడించారు. తగిన ప్రతిపాదనలతో రావాలని వారికి ముఖ్యమంత్రి సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్ని రక్షిత అటవీ ప్రాంతంలో చేపట్టొద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం పనులను చేపట్టారని హైదరాబాద్ వాసి బీరం హర్షవర్ధన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జాతీయ హరిత ట్రైబ్యునల్ అనుమతులు లేకుండా ఎలాంటి పనులను అటవీ ప్రాంతంలో చేయవద్దని స్పష్టం చేసింది. 229 హెక్టార్ల అటవీ ప్రాంతంలో చెట్లను నరికివేశారని పిటిషనర్ హరిత ట్రైబ్యునల్ దృష్టికి తీసుకురాగా అటవీ ప్రాంతంలో పనుల్ని 2016 జులైలోనే ఆపేసినట్లు తెలంగాణ సర్కారు పేర్కొంది. ప్రస్తుతం అటవీ భూమితో సంబంధం లేని ప్రాంతంలోనే పనులు చేస్తున్నట్లు తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన కోసం నిపుణులతో కూడిన స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేయాలంటూ పిటిషనర్ హర్షవర్ధన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ట్రైబ్యునల్ విచారణకు స్వీకరించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది. దేశంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందరికీ ఆరోగ్య సేవల్ని హక్కుగా అందించేందుకు ఉద్దేశించిన ఈ విధానం 2 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉండగా మంత్రివర్గం గత సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమై ఆమోద ముద్ర వేసింది. జాతీయ ఆరోగ్య విధానంలోని ముఖ్యాంశాల్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నేడు పార్లమెంట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంచి మరిన్ని వైద్య సేవలు అందించేలా కేంద్రం కొత్త విధానాన్ని రూపొందించినట్లు తెలిసింది. పీహెచ్సీలో మరిన్ని వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం, జిల్లా ఆసుపత్రుల్ని ఆధునీకరించడం వంటి అంశాలకు జాతీయ ఆరోగ్య విధానంలో ప్రాధాన్యమిచ్చినట్లు సమాచారం. కేంద్ర ఉద్యోగులకు 2% అదనపు డిఏ పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో 2147 కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టు సహా కీలక రంగాల్లో సహకారంపై వేర్వేరు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
గోవాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి మనోహర్ పారికర్కు నేటి బలపరీక్షను ఎదుర్కోవడం నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో ఆయనకు పూర్తి సంఖ్యాబలం ఉండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేటి ఉదయం నిర్వహించే బలపరీక్షలో నెగ్గేందుకు పారికర్కు కనీసం 21 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. భాజపాకు సొంతంగా 13 మంది సభ్యులుండగా గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన 3, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన 3తో సహా 3 స్వతంత్రులు ఆయనకు మద్దతు పలికారు. ఫలితంగా పారికర్ బలం 22కు చేరింది. కాంగ్రెస్ వద్ద కేవలం 17 మంది సభ్యులే ఉన్నందున తమకు ఢోకా ఉండదని భాజపా భావిస్తోంది. అటు బలపరీక్ష నిర్వహణకు లాంఛనాలు పూర్తయ్యాయి. భాజపాకు చెందిన పనాజీ ఎమ్మెల్యే సిద్ధార్థ్ కుంకాలింకర్ ప్రొటెం స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆయనతో గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు. గోవా ప్రజలకు మెరుగైన పాలన అందించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇవాటి బలపరీక్షపై ఎలాంటి ఆందోళన లేదన్నారు. ప్రమాణ స్వీకారానికి తనకు మద్దతిచ్చే 22 మంది హాజరయ్యారని గుర్తు చేశారు. గోవా సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. First, let me take all stock of what has happened in 2.5 years. The very fact that many of the ministers lost indicates there was something wrong in governance during last 2.5 years. Let me identify that aspect of it and ensure that the administration is efficient and we move towards a good governance of the people. First, priority is get the finances on track, get the administration on track. Wherever required, tighten the vigilance mechanism. పంజాబ్లో 10 ఏళ్ల తర్వాత నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆ రాష్ట్ర 26వ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ఉదయం 10 గంటలకు చండీగఢ్లోని రాజ్భవన్లో ప్రమాణం చేయనున్నారు. మరో 9 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మంత్రి బాధ్యతలు స్వీకరించే వారి జాబితాలో మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఉన్నట్లు సమాచారం. నిరాడంబరంగా నిర్వహిస్తున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సహా మరికొందరు ప్రముఖులు హాజరు కానున్నారు. 117 నియోజకవర్గాలున్న పంజాబ్కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుని 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకుంది. 2002 నుంచి 2007 మధ్య పంజాబ్ సీఎంగా పనిచేసిన అమరీందర్ సింగ్ 75 ఏళ్ల వయసులో మరోమారు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రభంజన విజయం సాధించిన భాజపా ముఖ్యమంత్రి బాధ్యతలను ఎవరికి అప్పగిస్తున్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎంపికపై నేడు భాజపా శాసనసభాపక్షం సమావేశమవుతుందని తొలుత వార్తలొచ్చినా అలాంటిదేమీ లేదని పార్టీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. మరో 2 నుంచి 4 రోజుల్లో ఓ స్పష్టత వస్తుందని చెప్పారు. ఇందుకు తగినట్లుగానే ఈ నెల 17న ప్రధాని లక్నో వచ్చే అవకాశం ఉందని యూపీ పోలీసులు చెప్పారు. అయితే ఆ పర్యటనకు ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధం ఉందా అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. యూపీ సీఎం రేసులో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా తాను రాష్ట్ర రాజకీయాలకు తిరిగొచ్చే ప్రసక్తే లేదని ఆయన మరోమారు తేల్చి చెప్పారు. కేశవ్ ప్రసాద్ మౌర్య, రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా సహా మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు యూపీ సీఎం ఆశావహుల జాబితాలో ఉన్నాయి. అటు ఉత్తరాఖండ్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుండగా మాజీ మంత్రులు ప్రకాష్ పంత్, త్రివేంద్ర సింగ్ రావత్లతో ఒకరికి సీఎం పీఠం దక్కవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ శాసనసభకు తొలి స్పీకర్గా, ఆ తర్వాత మంత్రిగా చేసిన పంత్ ఫితోరాగఢ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు లాభిస్తుందని భాజపా వర్గాలు చెబుతున్నాయి. మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న దొయ్వాలా ఎమ్మెల్యే త్రివేంద్రకు సీఎం పదవి దక్కే అవకాశం ఉందని ఆయా వర్గాలు అంటున్నాయి. ఇలాంటి ఊహాగానాల మధ్య ఉత్తరాఖండ్ భాజపా ఎమ్మెల్యేలు నేడు డెహ్రాడూన్లో భేటీ కానున్నట్లు తెలిసింది. భాజపా పార్లమెంటరీ బోర్డు కేంద్ర పరిశీలకులుగా నియమించిన సరోజ్ పాండే, నరేంద్ర సింగ్ ఈ సమావేశానికి హాజరై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు తెలియజేస్తారని, ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై శుక్రవారానికి ఓ స్పష్టత రావచ్చని భాజపా వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈవీఎంల టాంపరింగ్కు పాల్పడిందని ఆరోపిస్తున్న బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆ విషయంలో కోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. మార్చి 11నే ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ నుంచి సరైన సమాధానం రాలేదని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో భాజపా అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తోన్న మాయావతి ప్రతి నెల 11న అన్ని రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
ఉన్నత స్థాయిలో న్యాయమూర్తుల నియామకానికి అనుసరించాల్సిన విధి విధానాల్ని సుప్రీంకోర్టు ఖరారు చేసింది. జడ్జీల ఎంపిక నిబంధనలు జాతీయ భద్రత అంశాన్ని కూడా చేర్చాలన్న కేంద్రం అభ్యర్థనకు అంగీకరించిన కొలీజియం ఈ అంశంపై న్యాయ పాలనా వ్యవస్థల మధ్య ఏడాదిగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించింది. కేంద్రం తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల చట్టాన్ని 2015 అక్టోబర్లో కొట్టేసిన సుప్రీంకోర్టు జడ్జీల నియామకంపై విధి విధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా కేంద్రం ఓ ముసాయిదాను రూపొందించగా జాతీయ భద్రతా నిబంధన సహా నియామకాలు చేపట్టేందుకు అవసరమైన సమాచారం సేకరణకు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో సచివాలయాల ఏర్పాటుపై మాత్రం భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. చివరకు కేంద్రం అభ్యర్థుల్ని కొలీజియం మన్నించి విధి విధానాలు ఖరారు చేసింది. ఫలితంగా జాతీయ భద్రతను కారణంగా చూపి కొలీజియం సిఫార్సు చేసిన పేరును తిరస్కరించే అధికారం కేంద్రానికి దక్కింది. అత్యాధునిక సాంకేతికత ద్వారా హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రంగం సిద్ధమవుతోంది. రహదారి ప్రమాద మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు జీహెచ్ఎంసీ తోడ్పాటుతో హైదరాబాద్లో క్రాస్ బారియర్ సాంకేతికతను అమల్లోకి తెచ్చేందుకు జేఎన్టీయూ ప్రణాళిక రూపొందిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏటా 1200 మంది రహదారి ప్రమాదాలకు బలవుతున్నారు. రోడ్డుకు ఒకవైపు ఏర్పాటు చేసిన ఇనుప బ్యారికేడ్ సహా రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్లను వాహనాలు ఢీకొట్టడం వల్ల అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను తగ్గించేందుకు విదేశాల్లో ఉపయోగిస్తున్న మెటల్ బీమ్ క్రాస్ బారియర్లు తేవాలని ప్రయత్నిస్తున్నారు. గల్వనైజ్ స్టీల్తో తయారు చేసిన క్రాస్ బారియర్ను 130 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొట్టినా వాహనం అదే ఒత్తిడితో వెనక్కి వెళ్లిపోతుంది. వాహనం స్వల్పంగా దెబ్బతిన్నా అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా క్రాస్ బారియర్స్ ప్రవేశపెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం జేఎన్టీయూ తోడ్పాటుతో అమలు చేయాలని భావిస్తోంది. డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష ఏపీ సెట్ షెడ్యూల్ విడుదలైంది. వరుసగా రెండో ఏడాది ఈ పరీక్ష నిర్వహణ బాధ్యత నిర్వహిస్తున్న ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం 31 సబ్జెక్టుల్లో జూలై 30న పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం ఈ నెల 19న నోటిఫికేషన్ వెల్లడిస్తామని తెలిపిన ఏయూ ఈ నెల 30 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించింది. ఈసారి పరీక్ష పత్రాలను తెలుగులో కూడా ఇవ్వనున్నట్టు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు తెలిపారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4 టెస్టుల సిరీస్లో 3వ మ్యాచ్ ఇవాళ రాంచీలో ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఓటమి తర్వాత అద్భుత ప్రదర్శనతో రెండో టెస్టు గెలిచి సిరీస్ సమం చేసిన కోహ్లీ సేన రాంచీ టెస్టును కూడా కైవసం చేసుకుని సిరీస్లో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. రాంచీలో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ కావడంతో పిచ్పై ఇరు జట్లు దృష్టి సారించాయి. భుజంగాయం నుంచి కోలుకున్న ఓపెనర్ మురళీ విజయ్, కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. 3 అర్ధశతకాలతో ఈ సిరీస్లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న రాహుల్ మరోసారి రాణించాలని భారత జట్టు భావిస్తోంది. గత 4 ఇన్నింగ్స్లో 40 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ రాంచీ టెస్టుతో ఫామ్లోకి రావాలని కసరత్తు చేస్తున్నాడు. అటు ఆసీస్ జట్టును గాయాలు వేధిస్తున్నాయి. పేస్ బౌలర్ మిచెల్ స్టార్ గాయంతో స్వదేశానికి వెళ్లగా అతడి స్థానంలో ప్యాట్ కమిన్స్ ఆడనున్నాడు. మిచెల్ మార్ష్ స్థానంలో మ్యాక్స్వెల్ సహా 3 పోటీ పడుతున్నారు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లు కూల్చిన లియాన్ వేలిగాయంతో బాధపడుతున్నప్పటికీ మ్యాచ్ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని స్మిత్ సేన ఆశాభావంతో ఉంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.